హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అంటే సిఎస్ఐఆర్ అండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఎక్కడుంది ఈ ఇన్స్టిట్యూట్ అంటే తిరువనంతపురంలో ఉందండి. తిరువనంతపురంలో ఉండే ఇన్స్టిట్యూట్ నుంచి మనకి వేకెన్సీస్ అన్ని కూడా రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. వీటికి ఆంధ్ర, తెలంగాణలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలక్షన్ ప్రాసెస్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయండి. ఎగ్జామ్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. అండ్ అలానే మనకి వాట్సాప్ ఛానల్, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్, అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అండ్ ఫర్దర్గా ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎక్కడ ఉంది ఈ ఇన్స్టిట్యూట్ అంటే తిరువనంతపురంలో ఉందండి. అండ్ ఇక్కడ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుంటే 01/2025 అనమాట. అండ్ ఇక్కడ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ ఏంటి అంటే ఇదిగోండి అడ్మినిస్ట్రేటివ్ అండ్ అలాగే టెక్నికల్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీసే. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసేనండి. మంచి శాలరీస్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఈ అవకాశాన్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి అందరూ కూడా. అండ్ ఫర్దర్గా మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఓపెనింగ్ డేట్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 1 నుంచి స్టార్ట్ అయింది 9 AM. అండ్ అలానే మీకు క్లోజింగ్ డేట్ చూసుకుంటే మీకు March 3 వరకు ఉందన్నమాట. 5:30 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హార్డ్ కాపీ కూడా సెండ్ చేయాలండి. దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. హార్డ్ కాపీ అక్కడికి ఎప్పటిలోపు రీచ్ అవ్వాలంటే March 14 లోపు. ఓకేనా? అండ్ ఇవి ఇంపార్టెంట్ డేట్స్. అండ్ ఫర్దర్గా మనం చెప్పాలనుకున్న పొజిషన్స్ ఏంటి అంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ అండి. అందులో చూసుకుంటే మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి, టెక్నీషియన్ ఒకటి, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఈ 3 కేటగిరీ పొజిషన్కి మీకు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి. క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్, ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ ఈ టెక్నీషియన్ పొజిషన్ చూసుకుంటే టోటల్గా మీకు పే లెవెల్ 2 అండి టెక్నీషియన్. అలానే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీ ఉన్నాయి: జనరల్, F&A, S&P, ఈ 3 కేటగిరీ పొజిషన్స్. అలానే టెక్నీషియన్ పొజిషన్, ఈ మూడింటికి చూసుకుంటే 28 years ఉండాలి ఏజ్ అనేది, మ్యాక్సిమం ఏజ్. అండ్ పే లెవెల్ చూసుకుంటే లెవెల్ 2 అండి, 19,900 నుంచి 63,200, అంటే ఈజీగా మీకు 40,000 వరకు శాలరీ ఉంటుంది టెక్నీషియన్. అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి 40,000 వరకు శాలరీ ఉంటుంది. మంచి ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్, దీనికి పే లెవెల్ 4 అండి. అంటే మీకు శాలరీ ఎంత ఉంటుంది అంటే 25,500 నుంచి 81,100, అంటే ఈజీగా ఇది మీకు 50,000 వరకు శాలరీ ఉంటుంది. మంచి పే స్కేల్ అనమాట. అండ్ ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే 27 years లోపు ఉండాలి మీ ఏజ్ అనేది. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టెక్నీషియన్ పొజిషన్ మనం చెప్పుకున్నాం కదా. ఈ టెక్నీషియన్ పొజిషన్కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఐటీఐ ఉండాలండి. రెస్పెక్టివ్ బ్రాంచ్లో ఐటీఐ, 10th తర్వాత మీరు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఈ టెక్నీషియన్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అందులో కొన్ని బ్రాంచెస్ అడిగాడు. అందులో చూసుకుంటే మీకు ఇదిగోండి 10th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ సైన్స్ సబ్జెక్ట్తో ఉండి 55% మార్క్స్ ఉండాలి మీకు 10thలో. దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ దేంట్లో ఉండాలంటే డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్, ఈ టెక్నీషియన్ 1 ఈ పోస్ట్ కోడ్కి డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ అండి కోపా సర్టిఫికేట్ అండి. ఐటీఐలో కోపా సర్టిఫికేట్ ఉంటే మీరు ట్రేడ్లో ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ 3 బ్రాంచెస్ అయినా ఇచ్చినట్టున్నాడు. అండ్ టెక్నీషియన్లో మీకు ఇంకొక కేటగిరీ అనమాట ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్, ఈ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న అప్లై చేయొచ్చు. ఒకటి కోపా, ఇంకోటి డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్, ఇంకోటి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్. ఈ మూడిట్లో ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా సరే టెక్నీషియన్ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి.
ఈ పొజిషన్ చూసుకుంటే మీకు 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్‌లో సరే మీకు సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. దాంతో పాటు మీకు స్టెనోగ్రఫీ స్పీడ్ వచ్చి ఉండాలన్నమాట. టైపింగ్ స్పీడ్ మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉంటే ఈ స్టెనోగ్రాఫర్ పొజిషన్‌కి అప్లై చేయొచ్చు. అండ్ ఒక పొజిషన్ మాత్రమే ఉందన్నమాట స్టెనోగ్రాఫర్ పొజిషన్‌కి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇంకొకటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. దీంట్లో 3 కేటగిరీస్ చెప్పాం కదండీ. జనరల్ ఒకటి, ఎఫ్&ఏ ఒకటి, ఎస్&పి. ఈ మూడిటికి క్వాలిఫికేషన్ అయితే సేమ్ అండి. ఏంటి అంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అన్నాడు. అంటే మీకు ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్‌లో మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉన్నా టైపింగ్ స్పీడ్ వస్తే మీరు ఈ 3 కేటగిరీ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌లో 3 కేటగిరీ పొజిషన్‌లకి ఎలిజిబిలిటీ ఏంటంటే 10+2 ఏ బ్రాంచ్‌లో ఉన్నా సరే టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్‌గా సెలక్షన్ ప్రాసెస్ అది చూసుకుంటే టెక్నీషియన్ పొజిషన్‌కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే స్కిల్ టెస్ట్ ఉంటదండి. స్కిల్ టెస్ట్‌తో పాటు మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ గాని, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గాని ఉంటది. స్కిల్ టెస్ట్‌తో పాటు స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ ఈ ఎగ్జామ్ ఎలా ఉంటదంటే టోటల్‌గా 3 పేపర్లండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఈ 3 పేపర్లు ఎలా ఉంటాయనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇదిగోండి ఓఎంఆర్ బేస్డ్ గాని, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గాని ఉండొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్‌లోనే ఎగ్జామ్ అనేది ఉంటది. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే 10+ 12th స్టాండర్డ్ గాని, ఐటీఐ స్టాండర్డ్‌లో గాని మీకు ఎగ్జామ్ అనేది ఉంటది. టోటల్‌గా 150 క్వెషన్స్ ఉంటాయి. 2.5 అవర్స్ డ్యూరేషన్ అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే 3 పేపర్‌లో పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ ఉంటదండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వెషన్స్ 100 మార్క్స్. అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 2 మార్క్స్. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ లేదు. అండ్ పేపర్ 2 విషయానికొస్తే 3 పేపర్‌లో పేపర్ 1 అది. అండ్ పేపర్ 2 విషయానికొస్తే జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వెషన్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది పేపర్ 2లో. రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ పోద్ది. రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ ఇస్తాడు. సో, ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్‌కి 150 మార్క్స్‌కి అనమాట. అండ్ పేపర్ 3 విషయానికొస్తే ఇది కూడా సేమ్ అండి. మీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ నుంచి 50 క్వెషన్స్ వస్తాయి. 150 మార్క్స్. ఇది కూడా రైట్ ఆన్సర్ 3. అండ్ ఇది కూడా నెగెటివ్ మార్కింగ్ ఉందన్నమాట. ఇది మన టెక్నీషియన్ పొజిషన్‌కి సెలక్షన్ ప్రాసెస్. అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటది. మీ స్టెనోగ్రఫీ చెక్ చేస్తారు. దాంతో పాటు ఎగ్జామ్ కూడా ఉంటది. ఈ ఎగ్జామ్ కూడా సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటది. అండ్ మీకు స్టాండర్డ్ కూడా సేమ్ 10+2 లెవెల్‌లో ఉంటది. 200 మార్క్స్‌కి 2 అవర్స్ డ్యూరేషన్. ఇక్కడ మాత్రం ఓన్లీ సింగిల్ పేపర్ మాత్రం ఉంటదండి. దాంట్లో అంటే టెక్నీషియన్ పొజిషన్‌లో 3 పేపర్లు ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం సింగిల్ పేపరే. ఇక్కడ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్ ఈచ్ టీమ్ 50 క్వెషన్స్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమో 100 క్వెషన్స్ ఉంటాయన్నమాట. టోటల్‌గా మీకు ఈచ్ రైట్ ఆన్సర్‌కి 1 మార్కే ఇస్తాడు. రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్ అనేది పోతది. ఒకటే ఎగ్జామ్ ఉంటది ఇక్కడ. నా రైట్ ఆన్సర్ 1 మార్క్, రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్ అనేది పోతదనమాట. అండ్ ఇక్కడ మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ అండి. డ్యూరేషన్ 50 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తాడు. దానికి తగ్గట్టుగా అంటే మీ టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారనమాట. దీనికి ఫార్ములా కూడా ఉంటదనమాట. ఎన్ని ఎర్రర్స్ ఎన్ని రావాలి ఏంటి అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. అండ్ ఫర్దర్‌గా జూనియర్స్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి కదా! జనరల్, ఎఫ్&ఏ అండ్ ఎస్&పి. దీనికి కూడా సేమ్ అండి ఎగ్జామ్. అలాగే మీకు టైపింగ్ టెస్ట్ ఉంటది. టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇక్కడ మీకేంటంటే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి 2 పేపర్స్ ఉంటాయన్నమాట. ఇందులో పేపర్ 1 కూడా క్వాలిఫైయింగ్. ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళది మాత్రం పేపర్ 2 అనేది కరెక్ట్ చేస్తారు. అండ్ ఫైనల్ మెరిట్ మాత్రం పేపర్ 2 నుంచే తీస్తారు. ఇది కూడా సేమ్ అండి. ఓఎంఆర్ గాని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటది. ఇది కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటది. 12th స్టాండర్డ్ లెవెలే. 200 మార్క్స్‌కి 2.5 అవర్స్ డ్యూరేషన్ అనమాట. అండ్ ఇక్కడ పేపర్ 1, పేపర్ 2లో ఏ సిలబస్ ఉంటదంటే మెంటల్ ఎబిలిటీ 100 క్వెషన్స్ 200 మార్క్స్. ఇది ఈచ్ రైట్ ఆన్సర్‌కి 2 మార్క్. ఇక్కడ నెగెటివ్ మార్క్. నెగెటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. అండ్ పేపర్ 2 విషయానికొస్తే జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈచ్ టీమ్ 50 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్ ఈచ్ టీమ్. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అనేది పోతదనమాట. ఇక్కడ కూడా మీకు టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు. మీకు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. 10 మినిట్స్ మీకు టైమ్ ఇస్తాడు. ఓకేనా? ఇక్కడ కూడా ఎర్రర్‌కి ఫార్ములా ఉంటది. దాన్ని బట్టి మీకు క్వాలిఫై అయ్యారా లేదా అని చెక్ చేస్తారు. ఇదిగోండి ఈ ఫార్ములా ప్రకారం మీరు క్వాలిఫై అయ్యారా లేదని చెక్ చేస్తారనమాట. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ విషయానికొస్తే బెనిఫిట్స్ అండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి బెనిఫిట్స్ ఏముంటాయంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అపాయింట్‌మెంట్ టు ది పోస్ట్ షాల్ బి గవర్న్డ్ బై ప్రొవిజన్స్ ఆఫ్ ది సెంట్రల్ సివిల్ సర్వీస్. అంటే సెంట్రల్ సివిల్ సర్వీస్ ఎంప్లాయీకి ఏ బెనిఫిట్స్ ఉంటాయి అన్నీ కూడా మీకు ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టు ఇచ్చాడండి. మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మాక్సిమం అక్కడ 27 కొన్ని పోస్టులకి, 28 కొన్ని పోస్టులు చెప్పుకున్నాం కదా! దాంతో పాటు ఎస్‌సీకి 5 ఇయర్స్ అలాగే 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ. దాంతో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇదిగోండి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే 10 ఇయర్స్. దాంట్లో ఎస్సీ క్యాండిడేట్స్‌కి అయితే 15 ఇయర్స్. ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 13 ఇయర్స్ ఎగ్జామ్షన్ అనేది ఉందన్నమాట. ఓకే. ఇదంతా కూడా అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే ఇచ్చాడు. అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే
500 రూపీస్ ఆన్‌లైన్‌లో పే చేయాలండి. ఎవరెవరంటే అన్‌రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఇక్కడ మీకు ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఆన్‌లైన్‌లో పే చేయాలి. అండ్ అప్లై చేసిన తర్వాత ఎక్కడికెళ్ళి అప్లై చేయాలంటే వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దాంట్లోకెళ్ళి అప్లై చేయొచ్చు. అండ్ అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్ ఔట్ కాపీ మాత్రం తీసుకొని ఎన్వలప్‌లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి పెట్టి దానిపైన ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ నేమ్ అండ్ పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేసి మనకి పోస్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఎక్కడ అడ్రస్ కంటే ఇదిగోండి, ఇది కంట్రోలర్ అడ్మినిస్ట్రేటివ్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్టీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పిఓ తిరువనంతపురం కేరళ. ఎప్పటిలోపు రీచ్ అవ్వాలి? 14th మార్చ్ అనమాట. ఓకేనా? ఇంకోటి అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అన్నాడు. అంటే ఆన్లైన్లో సబ్మిట్ చేసి మీరు హార్డ్ కాపీ పంపించకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోద్ది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మీకు ఆన్లైన్‌లో అప్లై చేసిన తర్వాత మీకు ఎన్వలప్‌లో డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయమన్నాను కదా! ఇదిగోండి ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఏవంటే మీరు ఫీజ్ పే చేసిన రిసిప్ట్ ఒకటి, అలాగే కలర్డ్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్టెడ్ ఆన్ ది అప్లికేషన్ అండ్ సైన్ అక్రాస్ ఇట్ అన్నాడు. అంటే అప్లికేషన్‌లో మీ ఫోటో అంటించి దానికి అక్రాస్‌గా సైన్ చేయాలి. ఓకేనా? అలానే దాంతో పాటు ఇన్ కేస్ దిస్ ప్రింట్ ఔట్ క్లియర్ ఫోటోగ్రాఫ్ క్యాండిడేట్ మే సైన్ అక్రాస్ ది ఫోటోగ్రాఫ్ అన్నాడు. ఒకవేళ మీకు ఫోటోగ్రాఫ్ క్లియర్‌గా ఉంటే అంటించాల్సిన అవసరం లేదు. లేదనుకుంటే ఒక ఫోటో అంటించి అక్రాస్‌గా సైన్ చేయమన్నాడు. దాంతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ అన్నిటికి సెల్ఫ్ అటెస్టేషన్ అడిగాడు. ప్రతి కాపీ మీద మీరు సైన్ చేయాలి. అండ్ అలానే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఏదైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో రిజర్వేషన్ ఆ సర్టిఫికేట్, అలానే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో ఆ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే సర్వీస్‌లో ఉన్నారో వాళ్ళు. అలాగే ఇంకోటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఎన్వలప్ కవర్‌లో పెట్టి మీరు అక్కడికి పంపించాలండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. సో డెఫినిట్‌గా యుటిలైజ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.